ప్రెస్ మీట్ వచ్చేసి కుబేరా మూవీ మీద అండి. కుబేరా మూవీ ప్రజెంట్ ఏదైతే మేము టైటిల్ మన క్లయింట్ నరేందర్ గారు త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ వారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఐఎమ్ ఆడిబుల్ ఎస్. దాని తర్వాత శేఖర్ కమ్ములాస్ కుబేరా అని చిన్నగా తోకలు తగిలించుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలజడి సృష్టించడానికి దాని మీద మాట్లాడడానికి మన ప్రొడ్యూసర్ నరేందర్, కో ప్రొడ్యూసర్స్ మల్లేష్ మరియు రవికాంతులు ఫస్ట్ వాళ్ళు ఇంట్రడక్షన్ అసలు ఏం జరిగింది చెప్పినాక నేను యాజ్ ఎ లీగల్ కౌన్సిల్ టు దెమ్ ఐ విల్ స్పీక్ అండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ నరేందర్ గారిని లీడ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నా పేరు నరేంద్ర. త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద నేను కుబేరా అనే సినిమాని తీయాలని స్టార్ట్ చేశాను 2023లో. దీనికి సంబంధించి తెలుగు చలనచిత్ర మండలిలో నేమ్ని, టైటిల్ అనేది ఒక 5 లాంగ్వేజ్లలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇది ఎప్పుడు అంటే 29/11/2023 రోజు నాకు వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు 5 లాంగ్వేజెస్లో. ఇచ్చిన తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు మార్చ్ 8వ తారీఖు 2024 శేఖర్ కమల కుబేరా అనే ఫస్ట్ అవుట్లుక్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు నేను తెలుగు చలనచిత్ర మండలికి పోయి మళ్ళీ కంప్లైంట్ చేశాను, సార్ ఈ టైటిల్ నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా 5 లాంగ్వేజెస్లో, మళ్ళీ శేఖర్ కమల గారికి ఎలా ఇచ్చారు అని నేను వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు కొంచెము ప్రసన్న కుమార్, తెలుగు చలనచిత్ర మండలిలో ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం దుర్భాషలాడి, మీది చిన్న సినిమా, మీ మాటలు ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళతో మీరు తట్టుకోలేరు, మీ చిన్న సినిమా, కొత్త వాళ్ళతో మీరు సినిమా తీస్తున్నారు కదా, మీ సినిమా ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కొంచెం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే లీగల్గా మన సార్త్రూ నుంచి వెళ్ళి కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్టే తీసుకొని వచ్చాను. మళ్ళీ ఆ విధంగానే నన్ను బెదిరియడం స్టార్ట్ చేసి స్టే తీసుకొని వచ్చినా కానీ నన్ను బెదిరియడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి నేను వేరే ఛానల్ని కూడా అప్రోచ్ అయ్యాను, అలాగే ప్రింట్ మీడియా కూడా అప్రోచ్ అయ్యాను. సరైన న్యాయం చేస్తాను అని చెప్పి దాన్ని చెయ్యకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడం వల్ల నేను మా కో ప్రొడ్యూసర్ ద్వారా, మా లీగల్ టీం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడతారు. ప్రింట్ మీడియాకి, మీడియా మిత్రులకి నమస్తే. ఈ మూవీ టైటిల్ కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే శేఖర్ కమల అని చెప్పేసి రీసెంట్గా పెట్టారు. స్టార్టింగ్ ఎప్పుడైతే రిలీజ్ చేసేటప్పుడు, ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు ధనుష్ కుబేరా అని చెప్పి పెట్టారు. బేస్గా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అప్పుడు ఓన్లీ కుబేరా అని పెట్టారు. సో ప్రతిసారి కూడా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంటున్నారు ఏంటంటే కుబేరాలో శేఖర్ కమల్ అనేది బ్రాండ్, కుబేరా అనేది బ్రాండ్ కాదు, అది ఒక చిన్న సబ్ టైటిల్ అని పెట్టారు. సబ్ టైటిల్ని కాస్త పెద్దగా చేశారు, ఆయనదేమో చిన్నగా పెట్టుకున్నారు. నేను చెప్పే పాయింట్ ఒకటే, అటువంటి ఒక్కొక్క వ్యవస్థలో కూడా దేనిపైన అంటే మన మీడియాలో కూడా టీవీ, హెచ్ఎం టీవీ అని ఉంటుంది, TV9 అని ఉంటుంది, దానిలో పైన ఏదైనా సబ్ టైటిల్ నాది మల్లేష్ అని పెట్టుకుంటే నడుస్తుందా? నడవదు కదా. సేమ్ దీనికోసం కూడా నేను ఫైట్ చేసేది ఏంటంటే ఆ టైటిల్కి ఉన్న వైపు ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ చెక్ చేసి మరి టైటిల్ని మేము చూస్ చేసుకున్నాం. ఆ ఒక్క టైటిల్ కానీ దాదాపు ఒక 50 టైటిల్ మీద ఒక ఏమంటారు ఆరా అని చెప్పేసి దాని మీద మేము ఫుల్ లెంత్గా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పెట్టుకోవడం జరిగింది. అందుకే ఆ సినిమాకు ఉన్న వైప్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ అరౌండ్ 1010 ఎగ్జాక్ట్ ఉంటుంది అనమాట. సో మేము అనేది ఏంటంటే ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టుకోండి, లేదా దాంట్లో మాకు కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే టైటిల్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు పెట్టుకున్నట్టు బాగుంటుంది. రిజిస్ట్రేషన్ డేట్ చూసుకోండి, మీరు రిలీజ్ డేట్ కూడా ఒకసారి చూసుకోండి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన కో ప్రొడ్యూసర్, ఇంకొక కో ప్రొడ్యూసర్ రవికాంత్ కూడా మాట్లాడారు, 2 నిమిషాలు మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం.
నా పేరు రవికాంత్ అండి. ఈ సినిమాలో నేను కో ప్రొడ్యూసర్. సో ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మేము తీయడం జరిగింది. ప్రతి ఒక్క సౌండ్కి ఒక వేవ్ లెంత్ ఉంటుందండి, దాని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. ఈ కుబేరా అనే శబ్దం కూడా 1000 హెడ్స్లో మేము కలెక్ట్ చేసుకొని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఫిలిం ఛాంబర్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సినిమా టైటిల్ బాగుందని శేఖర్ కమ్ముల గారు ఇదే టైటిల్ చూస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు కేవలం కుబేరా అని మాత్రం రిలీజ్ చేశారు. తర్వాత మేము కేసు ఫైల్ చేసిన తర్వాత శేఖర్ కమ్ములాస్ కుబేరా అని రిలీజ్ చేశారు. సో దీని మీద మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మేము దీని గురించి న్యాయ పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు యాజ్ ఎ లీగల్ కౌన్సిల్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్న పాత్రికేయ మిత్రులకు, చూసిండ్రు మా క్లయింట్స్ ఎంత అమాయకులు. దయచేసి వాళ్ళేదో కష్టపడి వాళ్ళేదో దాదాపు తెలుగు ప్రజలకు ఏదో ఫిల్మ్ అందించాలనుకున్నారు, మాట్లాడే మీడియా ముందు కూడా మాట్లాడలేకపోతున్నారు. అట్లాంటి అమాయకులను పట్టుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొందరు పెద్దలు ఆటలాడుకుంటున్నారు. ఇది ఒక్కటే కాదు, నాట్ ఓన్లీ కంటెంట్, కాపీరైట్, ట్రేడ్ యాక్ట్స్ ప్రకారం కూడా చాలా కంటెంట్స్ ని, చాలా టైటిల్స్ ని, సాంగ్స్ ని, డైలాగ్స్ ని కూడా అసలు యాక్చువల్గా తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు టాలెంట్ గ్రామీణంలో ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అక్కడున్న డైలాగ్స్ ని కానీ, సాంగ్స్ ని కానీ పెద్ద పెద్ద దాంట్లో కాపీ కొట్టి అక్కడున్న వాళ్ళకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు నేను అదే అంటున్నా, బవాచి అని ఉందండి. ఎప్పుడో ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బవాచి అని ఉంది. దానికి ముందల గ్రీన్, ఎల్లో, వైట్, రెడ్ అవసరమా? ఇది ఈ ఇష్యూ అనేది నాట్ ఓన్లీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలు కాకుండా, బాలీవుడ్లలో కాకుండా అన్ని టైటిల్స్లోను, రెస్టారెంట్లోను, అన్నిట్లో కూడా ఇక్కడ తీసుకునే ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద ఏదర్ కాపీరైట్, ఆల్రెడీ మేము కోర్టుకు అప్రోచ్ అయినాము. OS 146 of 2024 విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ సిటీ సివిల్ కోర్ట్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ డేట్ వచ్చేసి April 8, 2025. కానీ ఒకటే అడుగుతున్నా, ఇట్లా మేము కోర్టుల చుట్టూ తిరిగి ఆల్రెడీ సినిమా 90% కంప్లీట్ అయింది. నరేందర్ గారి ఆధ్వర్యంలో 90% కంప్లీట్ అయిపోయింది. హీరో వచ్చేసి ఘన ఆదిత్య, హీరోయిన్ తో పాటుగా దాదాపు 90% సినిమా పూర్తయింది. దాని తర్వాత ఇప్పుడు అబౌట్ 200 crores తో నాగార్జున హీరో, ధనుష్ తమిళ్ హీరో, రష్మిక మందాన, శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఆధ్వర్యంలో శేఖర్ కమ్ముల కుబేరా అని పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు V5 న్యూస్ ఉంది. ఈ V5 న్యూస్ ముందల నేను చిన్నగా పైన రాజేష్ V5 అంటే ఒప్పుకుంటారా అండి? ఒప్పుకుంటారా? మీరు లీగల్ గా ఫైట్ చేస్తారు కదా. V6 ఉంది. V6 ముందల ఇప్పుడు మీ మీడియా ముందల ప్రీఫిక్స్లు, సఫిక్స్లు యాడ్ చేస్తే మీ ఇప్పుడు ఏ చట్టం వచ్చినా లేకున్నా, కాపీరైట్ వచ్చినా, ట్రేడ్ యాక్ట్ వచ్చినా, మీ ఛానళ్ళ ముందు, తొలి వెలుగు ముందు ఏమైనా ఇప్పుడు ఏదైనా యాడ్ చేసి ఒప్పుకుంటారా అండి? లీగల్ గా ఫైట్ చేస్తారు కదా. మీకు నిద్ర అంటే ఎవరికైనా, మీ ఎవరికి కూడా నిద్ర పట్టదు. కష్టపడి 2 కోట్లు ఆయన సొంత అమౌంట్ పెట్టుకొని ఇట్లా టైటిల్ దగ్గర తోకలు, అరే భయ్ నువ్వు అంతా తోపుడు మనగాను అయితే శేఖర్ కమ్ముల అని, శేఖర్ కమ్ముల చిన్నగా, కుబేరా పెద్దగా, మొత్తం ఒకటే లక్షణం, ఫాంట్ సైజు ఒకటే పెట్టు. మళ్ళా నువ్వంతా మీరంతా తోపుడు మనగాలైతే, మీ పేర్లే బ్రాండ్ అయితే యాక్చువల్ గా ఒకటే సైజ్, ఒకటే ఫాంట్ పెట్టు, మేము కూడా మీ సినిమాకు మేము ప్రమోట్ చేస్తాము. శేఖర్ కమ్ముల చిన్నగా కనిపించద్దంట. మహేష్ కలేజా విషయంలో కూడా మహేష్ అంటే ఇప్పుడు ఇదేంటి అంటే ఒక పెద్దవారిని విమర్శించాలని కాదండి, పెద్దవాళ్ళు కూడా చిన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కానీ పెద్దవాళ్ళు కూడా చిన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. శేఖర్ కమ్ముల ఆయన తోప్ డైరెక్టర్ అయితే శేఖర్ కమ్ముల పెద్దగానే రాని, వాళ్ళ కుబేరా చిన్నగా రాని. శేఖర్ కమ్ములాస్ ఇప్పుడు కోర్టులో ఏమన్నారు, మీ టైటిల్ శేఖర్ కమ్ములాస్ కుబేరా మీద రిజిస్ట్రేషన్ అయింది కదా, ఫాంట్ సైజు ఒకటే దగ్గర ప్రింట్ చేసుకో. మీరు ఎప్పుడైతే ప్రెస్ మీట్కి వస్తుండ్రో, పేపర్లకు వస్తుండ్రో, ఒకటే సైజు, ఒకటే ఫాంట్ పెట్టుకో. శేఖర్ కమ్ముల కనిపించకుండా కుబేరా కనిపించేటట్టు పెద్దగా, అంటే చూసిన వాళ్ళు ఏమన్నా అదేంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్లస్ ప్రేక్షకులను మీరు తప్పుదారి పట్టించే విధంగా మీరు యాక్ట్ చేస్తున్నారా? తెలుగు ప్రజలకు మీరు 100% ఆన్సర్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ OS 146 of 2024 త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ పిటిషనర్ అండి. రెస్పాండెంట్స్ వచ్చేసి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, సెకండ్ ఫ్లోర్ ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్. రెండోది వచ్చేసి టి ప్రసన్న కుమార్, సెక్రటరీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, శ్రీ శేఖర్ కమ్ముల మూడోది. నాలుగోది వచ్చేసి అమిగోస్ క్రియేషన్స్. నెక్స్ట్ వచ్చేసి 5th వచ్చేసి హీరో ధనుష్. రష్మిక మందాన ఒక యాడ్ చేయలేము. అలా
మళ్ళా ఇది ఏంటిది లేడీస్ ని గుంజితే మళ్ళా బాగుండదని యాడ్ చేయలేకపోతే నెక్స్ట్ రెస్పాండెంట్ కి ఆమె కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ చైర్మన్ దిల్ రాజు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్ గా ఎప్పుడైతే తెలుగు చలచిత్ర పరిశ్రమ ఆల్రెడీ ఆస్కార్ వరకు రీచ్ అయింది, ఇంతకుముందు ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు సౌత్ ఇండియాలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, తమిళ్, కన్నడ, ఎలిఫెంట్ అనే మూవీ ఇప్పుడిప్పుడే ఆస్కార్ రీచ్ అవుతుంది. ఇట్లాగే మనం టాలెంట్ని తొక్కి పెడుతూ ఉంటే డెఫినెట్ గా అవి మళ్ళీ విల్ కమ్ బ్యాక్. ఏదైతే ఆస్కార్ కోసం ఒక్కటే దానికి మనం ఎన్ని సంవత్సరాలు పరితపిస్తే 1, 2 రీచ్ అయినాయి, ఇప్పుడు 10ల సంఖ్యలు రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి టాలెంట్ని కానీ అంటే ఇట్లాంటి హిడెన్ టాలెంట్ని తొక్కి పడేస్తే డెఫినెట్ గా మళ్ళీ మనకి ఎలాంటి జాతీయ అవార్డులు రావు, ఆస్కార్ అవార్డులు రావు. మీకు వచ్చినకే వస్తాయి ఆ జాతీయ అవార్డులు కానీ ఆస్కార్ కానీ. మీరు ఆల్రెడీ దిల్ రాజు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. హిడెన్ టాలెంట్ ని మీరు గౌరవించాలి. యాక్చువల్గా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనే తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు ఒక 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవడు ఎక్కడ రిజిస్ట్రేషన్ తెలియదు. నేను మొన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే కాల్ చేసి నాకు, రాజేష్ ఇప్పుడు మా దాంట్లో మాకే యూనిటీ లేదు, మేము ఇప్పుడు కుబేరా పెట్టుకుంటూ ఒకటి దగ్గర కుబేరా పెట్టి ఏపీలో కుబేరా పెడితే 2 సినిమాలు రిలీజ్ చేస్తే అట్లా కాదు. తెలుగు లాంగ్వేజ్ అనేది ఒకటి. ఈ ఇష్యూస్ అనేటిది రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఏ క్లాష్ వస్తున్నాయి అనేటివి, ఇంకా ఈ విభజన సమస్యలో ఇవి కూడా ఒక సమస్యలుగా భావించి దీనికి అన్యత భావించకుండా దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తే హిడెన్ టాలెంట్స్ ని మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతాం డెఫినెట్గా. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ అనే దీనికి ఒక సొల్యూషన్ ఎయిదర్ కాపీరైట్ ట్రేడ్ యాక్ట్ లో ఇవన్నీ కూడా భాగమే. ఏదైనా కథను తీసుకొని ఇప్పుడు అదేంటిది మన నాగచైతన్య ఏదో మూవీ తీసుకున్నాడు, ఆ కథ అట్లాంటి దానికి ఒక పద్ధతి ఉంటుంది, లెక్క ఉంటుంది, ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దాని ప్రకారం మూవీ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందల రెడ్డి బదులు రావు తగిలి ఊకుంటారా అండి? రేవంత్ రావు అంటే ఊకుంటారా? కాదు కదా. ఇప్పుడు ఎవరో పెట్టేసి ఏదో సినిమా తీస్తా అంటే ఊకుంటారు, అట్లా కాదు. ఎందుకంటే సామాజికంగా కానీ, కమర్షియల్గా కానీ, మానవతా దృక్పథం కానీ, హ్యూమనిటేరియన్స్ గ్రౌండ్స్తో కానీ డెఫినెట్గా సమస్యలు వస్తాయి. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్లు అనేది దానికి ఒక సొల్యూషన్ పలకాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది కూడా ఉంది. ఎస్పెషల్లీ దిల్రాజు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము రెడీ ఫర్ కాంప్రమైజ్. ఇప్పుడు ఏంటంటే మాకు నష్టపరిహారం అనేది చెల్లించండి, పాయింట్ నెంబర్ 1. లేకపోతే మీరు 200-300 కోట్ల బడ్జెట్లో మాకు షేర్ అని ఇవ్వండి, లేకపోతే మీరు టైటిల్ పీకే అవతల వేడేసి మీరు ఏమైనా చేంజ్ చేసుకోండి. అదర్వైజ్ లాస్ట్ ఆప్షన్ ఇంకా పోరాబాయ్, నువ్వు బతుకుతే బతుకు అనే ఉద్దేశంతో చెప్తున్నాము. నువ్వే తోపుడు. ఇప్పుడు నువ్వే తోపు డైరెక్టర్ అయితే శేఖర్ కమ్ములాసు కుబేరా సేమ్ ఫాంట్ సేమ్ అంటే ఏంటిది సేమ్ ఫాంట్ సేమ్ సైజు రావాలా, అదైతే మా కండిషన్ అండి. ఈ 4 కండిషన్ లో వీఆర్ గివింగ్ ఆప్షన్ చాయిస్ టు యూ చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద చాయిస్. ఒక చాయిస్ ఏంటంటే ఫస్ట్ మాకు ఇప్పుడు కుబేరా టైటిల్లో మాకు వాటా కావాలి డిమాండ్ చేస్తున్నారు నిర్మాతలు. రెండోది అదర్వైజ్ మాకు నష్టపరిహారం లీగల్ గా చెల్లించు. మూడోది లేకపోతే టైటిల్ పీక్ పడేసేయి. 4వ పాయింట్ సరే నువ్వు బతుకు అని వదిలేస్తున్నాము. శేఖర్ కమ్ముల కుబేరా సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ అన్ని చలనచిత్ర ఏంటిది పేపర్లలో కానీ మీడియాలో కానీ శేఖర్ కమ్ముల చిన్నగా కుబేరా పెద్ద కాకుండా ఈక్వల్ గా. ఇప్పుడు నువ్వు బ్రాండ్ అంటున్నారు కదా, మీరు శేఖర్ కమ్ముల అనేది బ్రాండ్ కదా, ధనుష్ కుబేర్ అనేది బ్రాండ్ కదా. ఒకవేళ ధనుష్ శేఖర్ కమ్ముల బ్రాండ్ అయితే వాళ్ళని కూడా సేమ్ సైజ్ సేమ్ ఫాంట్ ప్రింట్ చేసుకోండి అని ఈ ప్రెస్ మీడియా ముఖంగా మేము మనవి చేసుకుంటున్నాము. 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. డెఫినెట్లీ మీరు ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యు ఆర్ వెల్కమ్. మీ ముందు అందరి ముందర పోస్టర్ కూడా చూపిస్తాం, పాతది మేము ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇది ఇప్పుడు ఈ కుబేరా మూవీని యాక్చువల్గా మనకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర 29th November 2023 ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి త్రిశక్తి ఎంటర్ప్రైజెస్. ఇది మూవీ థియేటర్. ఇక్కడ దీని వెనకాల శేఖర్ కమ్ముల తోక తగిలించిన, ధనుష్ తోక తగిలించి, రష్మిక మందన, నాగార్జున ఉన్న అవి దయచేసి తెలుగు ప్రజలు నమ్మకండి. హిడెన్ టాలెంట్ ఈ కుబేరా. దయచేసి మీడియా మిత్రులకు కూడా మరొక విజ్ఞప్తి, దీన్ని కొంచెం
ఎథికల్ గా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళకి 100% ఇదేంటిది మా యొక్క ధన్యవాదాలు. మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్. నేను మళ్ళీ ఒక కూర్చున్న వాళ్ళ ప్యానెల్ నేమ్స్ రాస్తూ చెప్తా. డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చేసి నరేందర్ గారు, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ లో మొత్తం నేమ్స్ ఉన్నాయి. రెండోది కో ప్రొడ్యూసర్ వచ్చేసి మల్లేష్ గారు, ప్లస్ రవికాంత్. నేను వాళ్ళ లీగల్ కౌన్సిల్ అండి, డాక్టర్ కె రాజేష్ కుమార్, అడ్వకేట్.